హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. పింఛన్ లబ్ధిదారులకు జూలై నెలలో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అమౌంట్ అందించబోతున్నారు, ఎవరికి పెన్షన్లు రద్దు చేయబోతున్నారు, ఎవరికి కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పెన్షన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వన్ బై వన్ అయితే అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెలలో 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే పెన్షన్స్ అమౌంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత అందించడం జరుగుతుందండి. ఒకవేళ మంత్ ఫస్ట్ డే హాలిడే కనుక వచ్చినట్లయితే ఆ రోజు మినహాయించి ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ హాలిడే కనుక రాకుండా కనుక ఉన్నట్లయితే ప్రతి నెల 1వ తేదీ మరియు 2వ తేదీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అర్హత కలిగి ఉన్న పెన్షన్ లబ్ధిదారులు అందరికీ ఈ పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు కూడా జూలై నెలలో జూలై 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి. జూలై 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అందించడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా జూలై 1వ తేదీ పెన్షన్ను పంపిణీ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ కారణంగా అయి ఉండొచ్చు, చాలామంది వేరే ఊర్ల నుంచి ఆ ఊరికి వచ్చి ఆ రోజు పెన్షన్ తీసుకోకుండా ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైతే ఉంటారో జూలై 1వ తేదీ పెన్షన్ తీసుకోకుండా వారికి ఇంకొక అవకాశం ఇస్తూ వారిని దృష్టిలో పెట్టుకొని సో వారికి జూలై 2వ తేదీ కూడా తిరిగి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ రోజు కూడా యథావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా జూలై నెల పెన్షన్లు జూలై 1వ తేదీ మరియు 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం డైరెక్ట్గా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాల్లోకి అయితే అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి పింఛన్లకి సంబంధించి మరియు జూలై నెల పింఛన్లకి సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి జూలై నెలలో కొత్త పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ పురుషులు వివిధ కారణంగా మరణించి కనుక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే ఈ జూన్ నెలలో దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఈ మంత్ ఎండింగ్లో వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందంటే సమాచారం అండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు కనుక అర్హత కనుక కలిగి కనుక ఉన్నట్లయితే ఈ పింఛన్లకు సో వారికైతే వచ్చే జూలై నెలలో 1వ తేదీ మరియు 2వ తేదీల్లో అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద 4,000 రూపాయలు డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికైతే కూడా కొత్త పెన్షన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ప్రతి నెలలో ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ప్రభుత్వం అయితే కొన్ని కొత్త పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వాళ్ళు కనుక అర్హత కనుక కలిగి కనుక ఉన్నట్లయితే వారికి నెక్స్ట్ మంతే ఈ పెన్షన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. సో ఓకేనా. సో అదేవిధంగా జూలైలో కూడా కొన్ని కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ అది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి కొత్త పెన్షన్లకి సంబంధించి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే పింఛన్లకి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వారికి జూలై నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా రద్దు చేస్తారా అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. సో పింఛన్లకి సంబంధించి రీసెంట్గా వెరిఫికేషన్ అనేది జరగడం జరిగిందండి. ఆ వెరిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం ఎవరికైతే రద్దు నోటీసులు అందించి ఉంటుందో సో వారిలో భాగంగా ఇంకా మేము పెన్షన్లకి అర్హత కలిగి ఉన్నాము అనైతే ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి జూలై నెలలో పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని
అప్పుడు ఎంతైతే పెన్షన్ అమౌంట్ తీసుకుంటూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంట్ ఇప్పుడు కూడా పంపిణీ చేయడం జరుగుతుందనైతే సమాచారం. వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అమౌంట్ అనేది నిలుపుదల చేయమనైతే కొండపల్లి శ్రీనివాస్ గారైతే తెలియజేయడం జరిగింది. సో, కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో, అప్పీల్ చేసుకున్న వారికి కూడా యథావిధిగా పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా జూలై నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఓకేనా, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింటే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.